వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు కొలువుదీరారు. పార్టీ లాయిస్టుల చేతికే పగ్గాలు అప్పగించింది హైకమాండ్. తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్గా పీవీఎన్ మాధవ్ ఎంపిక వెనుక వ్యూహం ఏంటి? పార్టీ సీనియర్లకే అధ్యక్ష పదవులు బీజేపీకి ప్లస్సా మైనస్సా? దక్షిణాది రాష్ట్రాల్లో లోటస్ ఫేట్ మారబోతోందా? కమలం వ్యూహం ఏంటి? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు డిబేట్లో ఉన్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రైట్, పుల్లారావు గారు, ఎలా అర్థం చేసుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్కు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, అలాగే ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును అధ్యక్షులుగా నియమించారు. అంటే చాలామంది సీనియర్ల పేర్లు వినిపించాయి. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకటి రెండు పేర్లు వినిపించిన, ఎక్స్క్లూజివ్లీ తెలంగాణకు సంబంధించి మనం చూస్తే తెలంగాణలో ఈటెల రాజేందర్ పేరు వినిపించింది, ధర్మపురి అరవింద్ పేరు వినిపించింది, ఇలాంటి చాలా పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉండి ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రామచంద్రరావుకి పగ్గాలు భారతీయ జనతా పార్టీ అప్పగించింది. అంటే కొత్త వారికి కాకుండా పాత వారికే పగ్గాలు అప్పగించడం వెనక కమలం వ్యూహం ఏమైనా ఉందా? తాజా ఎంపికలపై మీ కామెంట్ ఏంటి? ఒకటి మనం తెలంగాణ విషయం వస్తే రామచంద్రరావు గారు ఎమ్మెల్యేకి క్వాలిఫై, మంచి రెప్యుటేషన్ ఉన్నది, మంచి యాక్టివిస్ట్, మంచి అందరితో సంబంధాలు ఉన్నాయి. దానికి తర్వాత ఇంటలెక్చువల్, లాయర్, అన్ని గుణాలు ఉన్నాయి. దానికి ఏదే తక్కువ లేదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మిగతా వాళ్ళ పేర్లు వచ్చి వాళ్ళకి తీసేసి ఎందుకు పెట్టారంటే అదొక స్ట్రాటజీ నాకు కనపడుతుంది. ఇవాళ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాళ్ళు బీజేపీ అంత విజయంగా పవన్లో పెట్టలేదు. మనం పెరగాలి, ఇంకా టైం ఉన్నది, పాత వాళ్ళకి ఇవ్వాలి, ఎవరో ఓల్డ్ లాయర్స్ తీసుకుంటున్నాము డబ్బు. రెండోది ఏంటంటే ఎక్కువ మంది తెలంగాణలో ప్రయత్నాలు చేశారు పదవి కోసం. ఎందుకంటే బీజేపీ పవర్ఫుల్ గా ఉన్నారు తెలంగాణలో. ఆ గొడవలన్నీ ఎందుకని ఇప్పుడు పెట్టారు. ఎలక్షన్ ఇంకా జనరల్ ఎలక్షన్ అని ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. చాలా టైం ఉన్నది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా పనిచేస్తాయి లేదో సంవత్సరంలో తెలిసిపోతుంది కదా. వీళ్ళ పనులాగా ఉంటారు, ఇంకో తెలుస్తుంది కదా. కాబట్టి క్రిటికల్ స్టేట్స్ కాదు బీజేపీకి. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు కూడా కలుపుతున్నా క్రిటికల్ స్టేట్స్ కాదు. ట్రై చేస్తున్నారు జరగటానికి. సో ఒక రకంగా చూస్తే పాత వాళ్ళకి ఇచ్చారు, కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. ఆర్గ్యుమెంట్ వస్తే ఇప్పుడు ఎక్కడో రామచంద్రరావు గారు అన్నారు నాకు పాత కొత్త లేదు, మీరంతా ఒకటే అన్నారు. సో ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో బీజేపీ కొంచెం పవర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక ఛాలెంజ్. అందరికీ తీసుకెళ్ళాల్సిన పార్టీని పెంచుతుంది. ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, ఇంకో పక్కన ప్రాంతీయ పార్టీ, పవర్ఫుల్ పార్టీ ఉండటం చాలా పెద్ద ఛాలెంజ్. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చిన్న పార్టీ, కూటమిలో రోడ్. సో ఇక్కడ ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో ఆయన మీద పెడతారు. ఆయన పెద్ద బాధ్యత ఇచ్చారు. తర్వాత పెద్దలు ఆ పార్టీలో పూర్వం నుంచి ఉన్న వాళ్ళందరూ చెప్పారు ఇక గొడవలు ఏదో కూర్చొని కోఆపరేషన్ ఇస్తారు. లేదా ఇది మనకు తెలుసు. క్రికెట్ జ్ఞాపకం పెట్టుకోవాలి తప్పించారు. ఇది తెలంగాణకి అది రెఫరెన్స్ కాదు. బీజేపీ బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా ఎలాగా పైకొచ్చింది ఈ రాష్ట్రాల్లో కొత్తగా అంటే కొత్త వాళ్ళని తీసుకోవడంలో ఎక్కువగా మహారాష్ట్ర మంది ఎక్కువ బయట పార్టీ వస్తున్నాం. నాయకులు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అదే చేయకపోతే కష్టం. మెల్లిగా పెంచుదాం, ఒక 10 సంవత్సరాల్లో తయారవుతారంటే కుదరదు. ఇక్కడ కూడా ఆయనకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే కొత్త వాళ్ళని తేవాలి, ఎస్టాబ్లిష్ లీడర్లను తేవాలి, తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. కొన్ని జిల్లాల్లో బాగా చేసింది బీజేపీ, కొన్ని జిల్లాలో జీరో. ఖమ్మం ఉదాహరణ చెప్తున్నా జీరో. సిటీలో కూడా అంత బాగా చేసినట్టుగా నాకు కనపడట్లేదు. ఆ మున్సిపాలిటీ తర్వాత అసెంబ్లీలో ఏం వచ్చినట్టుగా లేదు. ఛాలెంజ్ ఉన్నదా? ఆయన కొత్త వాళ్ళని తీసుకోకపోతే పార్టీ కొత్త వాళ్ళని ఎన్వైట్ చేస్తే పెరగడం కష్టం. అది ఛాలెంజ్. ఎలా చేస్తాడో చూడాలి. అంటే పెంటపాటి పుల్లారావు గారు, సరే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణకు సంబంధించి అంత ఇంపార్టెంట్ స్టేట్స్ కావు బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారు. బట్ వేరే తెలంగాణలో ఆ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం లో భాగంగా అక్కడ 3 పార్టీలు కలిసి దాదాపు 21 ఎంపీలు గెలుచుకున్న పరిస్థితి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సరైన స్థితిలో ముందుకు వెళ్ళటానికి అవి ఒక ఆదరువుగా ఉన్న వాతావరణం. ఇలాంటప్పుడు ఇవి అన్ఇంపార్టెంట్ స్టేట్స్ ఎలా అవుతాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ? అన్ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో పార్ట్నర్ లేకపోతే ఏమీ రాదు బీజేపీ. నరేంద్ర మోడీ ఇమేజ్ మీద కూటమిలో స్థలం ఇచ్చారు అంతే. సొంత బలం వెళ్ళలేదు. 1%, 2% పాత ఎలక్షన్ లో వచ్చింది. ఇక్కడ మీరు అన్నది బీజేపీ బాగా పెరిగింది తెలంగాణలో, డౌట్ లేదు. అనుకున్నంత పెరగలేదు, అది మనం మర్చిపోకూడదు. మన 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు అనుకుంటున్నాను అంతే. అవును సార్, 8 మంది ఎంపీలు వచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అయితే 8 మంది ఎంపీలు అంటే మోడీ ఇమేజ్ కి కొన్ని ఓట్లు ఎక్కువ పడి ఉంటాయి ఆయన ఎలక్షన్ కాబట్టి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ జామిన్ ఎలక్షన్ అవ్వచ్చు తెలంగాణకి పార్లమెంట్ తో కలిసి. ఓకే, అదే 119 సీట్లు 170 అవుతాయి, గ్యారంటీగా 175 అవుతాయి. పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో అదే తెలంగాణ అన్ఇంపార్టెంట్ స్టేట్ అని నేను అంటలేదు, ఇంపార్టెంట్ స్టేట్. ఆయనకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉన్నది. ఆ ఛాలెంజ్ లో భాగం ఏంటంటే కొత్త వాళ్ళని పార్టీలో కాకపోతే ఎలా పెరుగుతారు, ఓటర్లు ఎలా వస్తారు. ఏ జిల్లాలో 2%, 5% ఓట్లు వచ్చిన జిల్లాలో ఎమ్మెల్యే సీట్లలో తక్కువ వస్తే ఎందుకు లేదు? నాయకత్వం లేకపోతే ఓటర్లు రారు. ఎందుకంటే ఎవరు చూస్తారు అదని ఎలక్షన్ అవేగా ఓడిపోతే అది. సో అందువల్ల ట్రెడిషనల్ గా బీజేపీకి నిజామాబాద్ లో బలం ఉండేది, ట్రెడిషనల్ గా సిటీలో బలం ఉండేది, అలాగే మెదక్ లో కూడా బలం ఉండేది. ఒకసారి ఎంపీలు గెలిచారు, అలా ట్రెడిషనల్. మిగతా జిల్లాలకు వెళ్ళాలి కదా. బాగా ఆయనకి ఛాలెంజ్. ఆయన బాగా చేయొచ్చు, చేయరంటలేదు, బాగా ఎమినెంట్లీ క్వాలిఫైడ్ మనిషి. ఆ పార్టీ తెలుసు, కానీ ఈ ఛాలెంజ్ మాత్రం తప్పదు. కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, కొత్త ఓటర్లు వస్తారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కి ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉన్నారు ఎక్కువ మంది. ఎమ్మెల్యేలు 3 టర్మ్లు 5 టర్మ్లు చేసిన వాళ్ళు, వంశపాలకులు అనుకోండి, ఏదనుకోండి. అలా నాయకులు అట్రాక్ట్ చేయకపోతే ఓట్ బ్యాంక్స్ రావు. తర్వాత బీజేపీకి ఇంకో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎలాగో మైనారిటీ లేరు, 10% ఓట్లు. సో మిగతా 90% ఓట్లలో 35% తెచ్చుకుంటే అక్కడక్కడ పడతాయి. మొన్న ఎంపీకి 8 ఎంపీలు వచ్చేసారంటే అది కూడా ట్రయాంగిల్ ఆఫ్ ఫైట్ కదా. టిఆర్ఎస్ కూడా ఓట్లు తీసుకున్నది కదా 15-20%. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎలాగ వస్తాయి వచ్చే ఎలక్షన్ కి. ఎలా పార్టీ పెంచుతాడు, పూర్వంలాగా పెంచితే కుదరదు, టైం లేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ స్ట్రాంగ్ పార్టీ. చాలా పెద్ద ఛాలెంజ్ ఉన్నాయి. చేస్తాయి కదా మనం భావిద్దాం. క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బట్ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా, కొత్త ఓటర్లు కావాలంటే కొత్త నాయకులు కావాలి, సరిపడు. అది మాత్రం తప్ప. అంటే పుల్లారావు గారు, కొత్త ఓటరు కావాలంటే కొత్త నాయకులు రావాలంటున్నారు. ఓకే, నేను కాదన్ను. బట్ అట్ ది సేమ్ టైం కొత్త నాయకులకు పార్టీ ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుందన్నది కూడా కీలకం కదా. అంటే మళ్ళీ పాత నాయకులకే విశ్వసనీయతను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేయడానికి మొన్న లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకి లింక్ ఏమైనా ఉందా? భారతీయ జనతా పార్టీ కేడర్ని కొంత సెట్ చేసుకునే పనులు ఏమైనా ఉందా? ఒకటి, మొన్న ఓటర్లు వేశారు కేడర్ కంటే ఎక్కువ పార్లమెంట్. నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా ఈ 10 సంవత్సరాలు చాలా విశేషంగా తిరిగారు కదా తెలంగాణ. అస్తమా తిరిగారు, ఫెమిలియర్, వాళ్ళు అందరికీ తెలిసిన మొహాలు అయిపోయారు. వాళ్ళకి ఓటు ఇచ్చారు. అదేదో కేడర్ల వల్ల అక్కడ ఓట్లు వచ్చినట్టు ఒప్పుకోండి. పబ్లిక్ కూడా సింపతి వచ్చింది, బీజేపీకి సాయం చేయాలి, బీజేపీని గెలిపించాలి, మోడీ యాదవ్ గెలిపించాలి, ఇది నేషనల్ ఎలక్షన్ చేశారు. సో అందువల్ల అసెంబ్లీ ఎలక్షన్ కి, పార్లమెంట్ ఎలక్షన్ కి గ్యారెంటీగా తేడా కనపడుతుంది తెలంగాణలో. ఇప్పుడు ఉన్న ఛాలెంజ్ ఏమిటంటే అది ఎలాగా కొత్త ప్రెసిడెంట్ మార్చుకుంటాడు. మీకు ఒరిస్సా ఒక రాష్ట్రం ఉన్నది, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నది. ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్, బీజేపీ. ఇక్కడ కూడా అంతే, ఈ 2 రాష్ట్రాల్లోనే ఇలాగ ఉన్నది. కానీ అక్కడ బీజేపీ అధికారంలో వచ్చింది కదా. అక్కడ వచ్చింది 25 సంవత్సరాల తర్వాత వచ్చింది. అవును, ఒక 6 సంవత్సరాలు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా చేశారు, ఫెమిలియర్ అయిపోయారు. అందువల్ల ప్రాంతీయ బీజేపీ తెలంగాణలో అధికారంలో రావాలంటే ఒక మ్యాజిక్ ఫార్ములా ఏంటంటే టీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే
బీజేపీ వస్తుంది. ఉమ్, ఉమ్, కాంగ్రెస్ పార్టీకి విరోధం బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీకి విరోధం ప్రాంతీయ పార్టీ. ఎక్కడైనా మీరు చూడండి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడ పెరిగితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోతుంది. బెంగాల్ చూసుకోండి, బీహార్ చూసుకోండి, ఉత్తరప్రదేశ్ చూసుకోండి, సార్. మహారాష్ట్ర చూసుకోండి. ప్రాంతీయ పార్టీలు, ఇది బీజేపీ తప్పు టార్గెట్. ఉమ్, వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఓడిపోయాడు మనకంతా బాగుంటుందంటే అసలు రాదు. ఉమ్, వాళ్ళకి బీజేపీ కాంగ్రెస్ పార్టీని తగ్గించేది ఓన్లీ ప్రాంతీయ పార్టీలు తగ్గించగలరు. ఉమ్, అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడైనా మన హిస్టరీ చూడండి, భారతదేశంలో ఉమ్, ప్రాంతీయ పార్టీలు పెరిగే కొలిది ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా, మహారాష్ట్ర తగ్గిపోయింది కదా ఉమ్, కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. సో బీజేపీ ఏదో వాళ్ళు వీళ్ళని చూసుకుని వచ్చేస్తాదంటే రాదు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వస్తారని ఎవరు అనుకోవట్లేదు. ఆ 7-8 పార్లమెంట్ సీట్లు మెయింటైన్ చేసుకుంటే గొప్ప విషయం. ఓకే. 29 ఉమ్, అది వాళ్ళ టార్గెట్. మరి అది మెయింటైన్ చేసుకుంటాం, ఏదో అధికారంలోకి వచ్చేస్తామని ప్లాన్ చేస్తారంటే నేను అనుకోవట్లేదు. ఓకే. అది వాళ్ళకి తెలుసు కదా, మొన్న 8 ఎమ్మెల్యేల నుంచి ఇప్పుడు 175 వస్తే 90 ఎమ్మెల్యేలకు ఎగిరిపోతారా? ఎగిరిపోతారు. 153 119 నుంచి 153 తెలంగాణలో 153 చేస్తారంటారా? డీలిమిటేషన్ సార్. ఒక డీలిమిటేషన్ అయితే 153 చేయడం ఒక 80 కావాలి. అంత అలాంటి గ్రోత్ ఉండదు కదా. ఉమ్, అందువల్ల ఇది ఆ వ్యక్తి, నేను ఇందాక కూడా చెప్పే గుడ్ లీడర్, మంచివాడు, మంచి పేరు ఉన్నది, దానికి కాదు. కానీ ఛాలెంజ్ ఎలాంటి ఛాలెంజ్? ఉమ్. ఈ ఛాలెంజ్ చిన్న ఛాలెంజ్ కాదా ఇది? ఆయన కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు ఒక కామెంట్ చేశారు, నేను మెత్తగానే ఉంటా, సౌమ్యుడిగానే ఉంటా, కానీ యుద్ధం వచ్చేటప్పుడు మాత్రం కత్తి పట్టుకొని దిగుతా అని. ఎలా అర్థం చేసుకోవాలి ఆ కామెంట్స్ని? అది అదే స్ట్రాంగ్ మ్యాన్. ఇప్పుడు ఆయన నాకు ఎలాగనిపిస్తుందంటే, ఈ పదవి వచ్చే వరకు సాఫ్ట్ గా ఉన్నాడు, ఉమ్, ఇప్పుడు చాలా గట్టిగా ఉంటాడు. ఆ తప్పు కనపడుతుంది. ఉమ్, ఆయన అప్పటి వరకు ఉపయోగం ఏంటి, అల్లరి చేస్తే అని. ఇప్పుడు ఆయన చెప్పిన మాట మనం తీసుకోవాలి, ఎదురు చూడాలి. ఉమ్, ఇంకో చోట కూడా అన్నాడు, నన్ను ఏదో తన మనిషి డమ్మి గిమ్మి అంటే కేసులు పెట్టేస్తాను మీ అందరి మీద అన్నాడు, నన్ను తక్కువ అంచనా ఏదో బాగా ఛాలెంజింగ్ గా ఉన్నాడు. ఉమ్, మనం ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, కానీ పెద్ద ఛాలెంజెస్ మాత్రం ఉన్నాయి. పెద్ద ఛాలెంజ్ ఉమ్, అంటే మీరు అనొచ్చు, ఇంకో లీడర్ వస్తే ఆ ఛాలెంజ్ ఉండదు అంటే, ఇంకో లీడర్ వచ్చినా ఆ ఛాలెంజెస్ ఉంటాయి. ఈటెల రాజేంద్ర అవునాయి, లేకపోతే మిస్టర్ అరవింద్ అవునాయి, ఎవరు వచ్చినా ఆ ఛాలెంజ్ ఉంటుంది. ఉమ్, ఆ ఛాలెంజ్ ఈయన కొద్దిగా మంచి పాలిష్డ్ మ్యాన్ కాబట్టి ఈయన మీద కొంచెం తక్కువ వ్యతిరేకత పార్టీలో ఉండదు. అది కూడా నేను అనుకుంటాను. yes sir. ఈయన చాలా పాలిష్డ్ గా ఉంటాడు, పెద్ద మనిషిగా ఉంటాడు. సో అది ఆయనకి బాగా హెల్ప్ చేస్తుంది ఈ విషయంలో. ఉమ్, ఈసారి హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే పెద్ద ఫ్యాక్షన్ లీడర్ కాదు, ఇది అటు లేదు, పెద్ద ఆయన పాజిటివ్స్ కూడా సాఫ్ట్ గా ఉంటాయి. అందువల్ల అంటే పార్టీకి ఎంత హెల్ప్ చేస్తుంది అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఒక న్యూట్రల్ ఫిగర్ అనుకోండి, ఉమ్, అది కూడా వర్కర్స్ లీడర్లు పెద్ద లీడర్షిప్ ని అటాక్ చేయరు. ఉమ్, అతనే స్ట్రాంగ్ లీడర్ అయితే బయటికి పెద్ద లీడరు, మాస్ లీడరు, ఇటాల్ లాంటి వాడు అయితే అందరూ కొంచెం నర్వస్ గా ఉంటారు. ఉమ్, సో ఇది ఆయనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం 1 నెల 2 నెలల్లో చెప్పగలుగుతాం రైట్. ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. బాగా వచ్చాడు, ఉమ్, బాగా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ అయిపోయాడు, ఉమ్, అనుకోకుండా బాగా చేశాడు, లేకపోతే చేయలేదు, అవన్నీ మనకు ఒక 3-4 months లో తెలిసిపోతుంది కదా. రైట్. తెలిసిపోతుంది. సో మనం ఆయనకి టాలెంట్ ఉన్నది, మంచి క్వాలిటీస్ ఉన్నాయి, కానీ పెద్ద ఛాలెంజెస్ మాత్రం ఉన్నాయి. ఓకే. పెండపాటి పుల్లారావు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. పురంధరేశ్వరి అధ్యక్షురాలుగా ఉన్నారు, ఎన్నికలకి వెళ్ళింది కూటమి నేపథ్యంలో. ఇప్పుడు కొత్తగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ని తీసుకొచ్చారు. పివిఎన్ మాధవ్ ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నేత. ఆయన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ముందు నుంచి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ ఈ పూర్తిగా ఆ బ్యాక్గ్రౌండ్తో ఉన్న పరిస్థితి. అంటే అక్కడ కూడా చాలా పేర్లు వినిపించాయి. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన సుజనా చౌదరి పేరు వినిపించింది. అలాగే కొత్తగా పార్టీలో చేరిన ఒకరిద్దరు సీనియర్ల పేర్లు కూడా అక్కడ వినిపించాయి. కానీ అక్కడ కూడా పార్టీ లాయలిస్ట్కే పెద్దపేట వేశారు. అక్కడ పరిస్థితిని ఎందుకు ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ అందరికి తెలిసింది ఏంటంటే పెద్ద పెరిగే ఆప్షన్ లేదు, పెరిగే స్థలం లేదు. వాళ్ళకి ఏదో 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారు, అంతవరకే ఉంటుంది. కూటమి ముందలకి వెళ్ళదా వాళ్ళకి నెక్స్ట్ టైం ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు
అసెంబ్లీ బలం పెరుగుతుంది కాబట్టి ఇంకో 3-4 ఇస్తారు ఉమ్, అంతే. అది కూడా ఈ కూటమి ఉంటే మనం ఎవరు చెప్తాం? 3.5 సంవత్సరాల్లో పరిస్థితులు ఎలా మారుతాయి? అవును. ఎవరు చెప్తారు? ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ మీద, అది ఇది అది అది ఆయన కొంచెం డిఫీట్ అయ్యే వాసన వస్తే అందరూ పారిపోతారు. అది మాత్రం స్పష్టంగా మన పాలిటిక్స్ లో హెజిటేషన్ లేకుండా పారిపోతారు. ఉమ్, అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎస్ సార్. అందువల్ల ఇది పర్మనెంట్ ప్రేమ కాదండి కూటమిలు. ఉమ్, అన్కండిషనల్ లవ్ అంటారు. తల్లి ఇచ్చి పిల్లలకి ఇచ్చేది అంతే. అది ఒక్కటే అన్కండిషనల్ లవ్ ప్రపంచంలో. ఉమ్, సో ఇది చాలా టెంపరీ అరేంజ్మెంట్స్, ఉమ్, టెంపరీ ఆఫ్ టెంపరీ. ఈ కూటమి ఉంటుంది, నెక్స్ట్ టైం గంటలు వేస్తాం అనుకున్న వాళ్ళు చాలా అమాయకులు, ఉమ్, చాలా అమాయకులు. పొజిషన్ బట్టి ఢిల్లీలో రేపు బీహార్ ఎలక్షన్ వస్తుంది, బెంగాల్ ఎలక్షన్ వస్తుంది, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తుంది. ఇవన్నీ బీజేపీ సరిగా చేయకపోతే ఏమైపోతుంది? ఉమ్, మొన్న హర్యానా, మహారాష్ట్ర బీజేపీ గెలవకపోతే ఏమైపోతుంది? ఈ కూటమి నాయకులు ఏం చేద్దరు? ఉమ్, అసలు నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ మాట్లాడమంటారు, గుంటూరు రావయ్యా నీతో ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే హైదరాబాద్ రా అంటారు, అంతేనా? అందువల్ల మీరు బీజేపీ కూటమి బలంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. అది కాదని ఎవరైనా చెప్తే ఆనందపడదాం, ఉమ్, కానీ అది పెరిగేది లేదు. మనకి గొడవ వద్దు, ఉమ్, ఒక పెద్ద పేరు వద్దు, ఎవరో మంచోడు పెట్టారు అంతే. ఓకే. సీఎంతో దెబ్బలాడొద్దు, పవన్ కళ్యాణ్తో దెబ్బలాడొద్దు, ఈ పార్టీలో ఎవరితో దెబ్బలాడొద్దు. చక్కటి పదవులు ఎంజాయ్ చేస్తున్నారు. సెంట్రల్ మంత్రి ఉన్నారు, స్టేట్ మంత్రి ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, చైర్మన్షిప్స్ ఉన్నారు. 1% ఓటుకి అన్ని తక్కినాయి. ఉమ్, అదృష్టం. తెలంగాణలో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా పదవేం లేదు. సో మనం చూసేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చాలా తేడా ఉన్నాయి, ఎస్ సార్. చాలా తేడా. ఓకే. ఇక్కడ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. కూటమితో వెళ్ళాలి, కూటమితో ఉంటే సీట్లు వస్తాయి, లేకపోతే ఏదేవో ఒక సీట్ వచ్చింది కూటమి కంటే అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఉమ్, అది పెద్ద విషయం. సో చాలా తేడా. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు sir. ఆంధ్రప్రదేశ్ మీద, తెలంగాణ మీద ఉన్నాయి, ఆశ ఉన్నది. ఉమ్. అది మాత్రం క్లియర్. అంటే నేను అదే అడుగుతున్నాను, ఇప్పుడు తెలంగాణ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి అని. అంటే తెలంగాణపై భారతీయ జనతా పార్టీ చేసుకున్న ఆశలు నెరవేరే ఎంపికైనా ఇది అనేది నా ప్రశ్న. అలాగే ఈటెల రాజేందర్ కూడా బాగా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ఆయన పేరే ఖరారని ఒక రామచంద్రరావు పేరు ప్రకటనకు ఒక ముందు రోజు వరకు, ఒక 12 గంటల ముందు వరకు కూడా అదే చర్చ జరిగింది. ఇప్పుడు ఆయన్ని ఎలా అడ్రస్ చేసే ఛాన్స్ ఉంటుంది? అది చేయాలి, ఆయన అకామిడేట్ చేయాలి. Hmm. లేకపోతే బీజేపీకి నేను విషయం చెప్తున్నా, ఒక పవర్ఫుల్ రెడ్డి ఎమ్మెల్యే రిజైన్ చేసి వచ్చాడు బీజేపీ ఉమ్, టీఆర్ఎస్ టైంలో, నాలుగొండ ఎమ్మెల్యే. ఉమ్, ఆయన ఓడిపోయాక ఆయన అకామిడేట్ చేయలేదే. ఉమ్, ఎమ్మెల్యే బై ఎలక్షన్ లో ఓడిపోయినంత మాత్రం వదిలేయాలా? ఉమ్, అది అక్కడ పెద్ద తప్పు చేశారు అనుకుంటున్నా. అది టర్నింగ్ పాయింట్ బీజేపీకి వ్యతిరేకంగా. ఉమ్, ఎందుకంటే ఎవరిని చూడలేదు, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారికి ఆయనకు పేరు ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఇవ్వలేదంటే ఆయనకి ఏదో చేస్తారు, సెంట్రల్ మినిస్టర్షిప్ ఇస్తారా ఇవ్వరా? ఉమ్, అలాంటి ఇవ్వకపోతే ఆయన కాదు చెడ్డ మెసేజ్ వెళ్తారు. ఉమ్, సో ఆ మెసేజ్ మంచి మెసేజ్ ఇస్తారని నేను ఆశిస్తాను ఓకే. ఆయనకి. ఆయన వ్యక్తిని కాదు, అలాంటి వ్యక్తులకు మెసేజ్ వెళ్ళాలి. ఓకే. ఇన్సైడ్ అవుట్ సైడ్, కొత్త పాత, ఆ డిఫరెన్సెస్ మాత్రం చూపెట్టకూడదు బీజేపీ తెలంగాణలో. ఉమ్, చూపెడితే చాలా సెట్ బ్యాక్ వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరు రారు, కొత్త వాళ్ళు పార్టీలో రాకపోతే పార్టీ పెరగదు, అంతే అంతే ఉంటుంది. ఓకే. సో అది వాళ్ళు చాలా కేర్ఫుల్ గా, ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఈటెల రాజేందర లేకపోతే అలాంటి మనుషుల్ని అకామిడేట్ చేసేటట్టుగా వాళ్ళు ఇన్సిస్ట్ చేయాలి. లేకపోతే అక్కడ ఉన్న పార్టీకి లీడర్షిప్ కే నష్టం, రాష్ట్ర లీడర్షిప్. ఉమ్, తర్వాత ఇంకోటి కూడా చూడండి సతీష్ గారు, సార్. చాలా రాష్ట్రాల్లో కొత్త నాయకులు పూర్తిగా తీసుకొచ్చి పెట్టేశారు నరేంద్ర మోడీ, అమిత్ షా. అనుకోని ముఖ్యమంత్రులు ఒరిస్సాలో చేశారు ట్రైబల్, ఛత్తీస్గఢ్ లో ట్రైబల్, ఇంకో వ్యక్తి మధ్యప్రదేశ్ లో, ఇంకో వ్యక్తి రాజస్థాన్ లో, అనుకోని వాళ్ళు. అలాగే బీహార్ డిప్యూటీ సీఎం కూడా ఒక కొత్త వ్యక్తిని. ఇక్కడ అంత మార్పు తేలేదు, ఇక్కడ అంత మార్పు తేలేదు. అయితే వాళ్ళకి ఇంకా ఇక్కడ మైండ్ సెటిల్ అవ్వలేదు హైకమాండ్ కి. మనం ఏదో అధికారంకి వచ్చేస్తాం అంత ఆలోచించాలి అని ఏం లేదు. అది మాత్రం ఫ్యాక్ట్ గా చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. బట్ తెలంగాణలో కొత్త లీడర్స్ ని, కొత్త ఓటర్లు కావాలంటే కొత్త లీడర్ తీసుకోవచ్చు, ఓకే, లేకపోతే కష్టం. రైట్.
తెలంగాణ సమాజం ఎలా ఉన్నదంటే రూరల్ ఏరియాస్తో మంచి టచ్ ఉండాలి. రూరల్ ఏరియాస్ ఆ సిటీస్కి వచ్చిన వాళ్ళు పల్లెటూరులతో మంచి కనెక్షన్ ఉన్నారు. సొసైటీ ఇరిగిపోలేదు. సామాజికంగా ట్రెడిషనల్ అన్ని ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. అందువల్ల ఒక ఢిల్లీ లాంటి సిటీ కాదు, బాంబే లాంటి సిటీ కాదు. సో అవన్నీ చూసుకోవాలంటే సాంప్రదాయంగా ఉన్న లీడర్లను కూడా పట్టుకోవాలి, తప్పితే కష్టం. తర్వాత మీరు కూడా చిన్న విషయం, రాబోయే మీకు సెన్సస్ వస్తుంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత డీలిమిటేషన్ వస్తుంది. 22 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత సెన్సస్ 20 సంవత్సరాలు. ఆడవాళ్ళు బిల్లు వస్తుంది, కాస్ట్ సెన్సస్ వస్తుంది. ఇది ఒక సముద్రం సునామీ వస్తుంది. మార్పులు సునామీ వస్తుంది. తెలంగాణ వచ్చే ఎలక్షన్ కి ఇప్పుడు ఉన్న పిక్చర్ ఉండదు. నియోజకవర్గాలు మారిపోతాయి. 1/3 రిజర్వ్ అయిపోతుంది. ఆడవాళ్ళకి కాస్ట్ ఎలాగుంటుంది. పెద్ద చేంజెస్ వస్తాయి, పెద్ద ఛాలెంజెస్ వస్తాయి. బీజేపీకి అధికారంలో ఉన్నది కాబట్టి అది తెలంగాణలో కూడా ఆ ఛాలెంజ్ ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు రాబోయే రోజుల్లో అంటే ఇప్పటి వరకు నాకేం కనపడలేదు. సో ఇది మాత్రం ఈటెల రాజేందర్కి ఆయన లాంటి మనుషులు ఎవరైతే ఆశ పెట్టుకున్నారో కొత్తగా వచ్చిన వాళ్ళ పార్టీకి వాళ్ళకి స్థలం మర్యాద చూపెట్టాలి. మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, బెంగాల్లో చూపెట్టినట్టుగా. లేకపోతే కొత్త వాళ్ళు ఎవరు రాదు. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. మీరు అన్నట్టుగా మరి కొత్త ఎంపికలు పార్టీ లాయలిస్టులకే పెద్దపీట వేయడం అనేది మరి భారతీయ జనతా పార్టీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? కొన్ని హామీల మేరకు పార్టీలో చేరిన నేతలు కొంత అసంతృప్తికి గురవుతున్న వేళ ఈ అసంతృప్తిని చల్లార్చడంలో ఈ కొత్త అధ్యక్షులు ఎంతవరకు సఫలీకృతం అవుతారు అన్నది అత్యంత కీలకమైనది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఆ కూటమి సమన్వయం అనేది కూడా చాలా కీలకం అన్నది ఒకటి కనిపిస్తోంది. రెండోది, తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీలో పాత లీడర్లు వర్సెస్ కొత్త లీడర్ల మధ్య ఉన్న ఒక రకమైన సయోధ్య లేని వాతావరణాన్ని సెట్ చేయడానికి ఒక న్యూట్రల్ పర్సన్గా ఉన్న రామచంద్రరావును ఎంపిక చేసి ఉండొచ్చు అనేది పెంటపాటి పుల్లారావు గారు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఈ మార్పులు భారతీయ జనతా పార్టీ సంబంధించి ప్రజల ఆలోచనలో ఎంతవరకు మార్పుకు కారణమవుతాయో లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాల్టి స్పెషల్ డిబేట్.